పనస ఇడ్లీ. వావ్, సో పనస ఇడ్లీ. సో జాక్ ఫ్రూట్ ఏంటంటే అందరికీ ఇష్టము, బట్ ఏంటంటే అది కొంచెం తీయడానికి ఆ ప్రాసెస్ అంటే పెద్దగా ఉంటుంది, బట్ ఆ ఫ్లేవర్ అనేది అందరికీ ఇష్టం. యూజువల్ గా మనం వంటల్లో కూడా యూజ్ చేస్తాం, రైపంది యూజ్ చేస్తాం, అన్రైపంది యూజ్ చేస్తాము. చూద్దాం ఇడ్లీ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం స్వీట్ ఇడ్లీ చేసుకుంటున్నాం అనమాట ఆల్మోస్ట్. ఓకే, బెల్లము అండ్ నెయ్యి, హనీ. సో సూపర్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని, చాలా టేస్టీ ఎక్కువ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. అండ్ రైపన్ పనస తీసుకొచ్చేసాం. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుంటాము. సో అంతలో మనం స్టీమ్ రెడీ చేసుకుందాం. ఓకే, ముందుగా పనస పండు వేసేస్తున్నాం. ఓకే, సో సీడ్స్ అన్ని తీసేసి కొద్దిగా లైట్ గా కట్ చేసి తీసుకొచ్చాం. అవును, ఒక స్పూన్. ఇందులోనే బెల్లం కూడా. సో ఆల్రెడీ మనకు పనస పండు అనేది బాగా స్వీట్ గా ఉంటది కాబట్టి కొంచెం బెల్లం అనే క్వాంటిటీ మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అవును, అలాగే కొంచెం సాల్ట్ కూడా. నెక్స్ట్ కర్డ్ కూడా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. సో చక్కగా పేస్ట్ లాగా తయారైపోయింది. సో ఫస్ట్ రవ్వ వేసుకున్న తర్వాత మనం వాటర్ క్వాంటిటీ కావాలో లేదో చూసుకోవచ్చు. అవును, సో ఇందులో కొంచెం కొంచెం రవ్వ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ కాకుండా లైట్ గా థిన్ గా ఉంటే బెటర్. అవును, కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం. ఓకే, మనం దానికి కూడా రెడీ అయిపోయింది. గీతో గ్రీస్ చేసుకున్నాము. సో కొద్దిగా స్వీట్నెస్ ఉంటది కాబట్టి ఆ కమ్మదనం కోసం మనము గీ వాడుతున్నాం. అవును, అండ్ నెక్స్ట్ మన బ్యాటర్ కూడా వేసేస్తున్నాం. పిల్లలు ఏంటంటే ఇడ్లీ అనగానే సో బ్లాంట్ గా ఉంటది అని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. సో కొంచెం మనము ఏమంటారు స్పైసీగా చేసుకున్నా కూడా అంత ఇష్టంగా తినరు. సో స్వీట్ ఇడ్లీ అనగానే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా చాలా మంచిది, బికాస్ మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి. స్టీమ్ చేసే స్వీట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో స్టీమ్ కూడా రెడీ అయిపోయింది. సో ఆ పనస ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇలాగ అప్పుడప్పుడు డిఫరెంట్ గా ఆ స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే పల్వి, సో స్టీమ్ కూడా అయిపోయినట్టుంది. ఇడ్లీస్ రెడీ అయ్యా లేదో చూద్దామా? చూసేద్దాం. సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఇంకా సర్వ్ చేసుకుందాం.
పర్ఫెక్ట్ గా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ కొంచెం హనీతో గార్నిష్ చేద్దాం. ఓకే. మెయిన్ ఏంటంటే పిల్లలు ఒక ఇడ్లీ తినిపించడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ఇవైతే ఈజీగా ఒక 2 ఇడ్లీలు హ్యాపీగా వాళ్ళంతా వాళ్ళు తినేస్తారు. అవును, పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ పనస ఇడ్లీ రెడీ అయిపోయినట్టు. పనస ఇడ్లీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పనస ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: పనస తొనలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, రవ్వ 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. పనస ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో పనస ముక్కలు, బెల్లం, ఉప్పు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో రవ్వ, కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కి నెయ్యి రాసి కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనస ఇడ్లీ రెడీ.